ఇట్స్ బ్యూటిఫుల్ అవుట్ హియర్ నో. అవును కదా. నీకోటి చెప్పాలి. కొన్నేళ్లుగా నేను ఒక పర్ఫ్యూమ్ తయారు చేస్తున్నా. క్లయింట్స్ ఏదో ఒక వంక చెప్పి ఒప్పుకోవట్లేదు. ఇప్పుడు కేవలం ఒక్క వారంలో ఓ పర్ఫ్యూమ్ తయారు చేశాను. వెంటనే ఒప్పుకున్నారు. అదేంటో తెలుసా? నీ సుగంధం. బాగుందా? రేపటితో మన ఒప్పందం అయిపోతుంది. ఏదోటి చేసి మా వాళ్ళని అవమానించు. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోవచ్చు. ఏంటి బాస్ అర్జున్ గారు రమ్మన్నారు? ఒంటరిగా ఉండాలనిపించలేదురా. ఇంకెవరికో చెప్పాల్సింది నాకు చెప్తున్నారేంటి బాస్? అవంతికనే కదా. మీకు అర్థమైందో లేదో తెలియదు కానీ నాకు అర్థమైంది బాస్. యు ఆర్ ఇన్ లవ్. తనకు చెప్పేచ్చు కదా. ఏంట్రా నువ్వు మాట్లాడేది? నా వయసు ఏంటి, అవంతిక వయసు ఏంటి? మీ ఇంటికి వచ్చిన అమ్మాయిల వయసు గురించి మీరు ఎప్పుడు ఆలోచించలేదు. సడన్గా ఇప్పుడెందుకు బాస్? ఏం మాట్లాడుతున్నారా? అది వేరు ఇది వేరు అని తెలీదరా? నేను మాట్లాడేది కాసేపు గడిపి వెళ్ళిపోవడం గురించి కాదు, కలిసి బతకడం గురించి. ఈ ఇంట్లో ఎప్పుడు నేను ఒంటరిగానే ఉండాలనుకున్నాను. కానీ అవంతిక వచ్చాక తన నవ్వులు, తన మాటలు, తన కోపం, ఇవన్నీ అవంతిక వెళ్ళిపోయాక ఆ నిశ్శబ్దాన్ని నేను వినలేనేమోరా. భయం వేస్తుంది. మా అమ్మ చెప్తూనే ఉండేది, ఏ వయసులో జరగాల్సింది ఆ వయసులో జరిగితేనే బాగుంటుందని. అప్పుడు అర్థం కాలేదు, జీవితంలో ఒకరు తోడుంటే ఎంత అదృష్టం. ఇది తెలుసుకునేలోగా ఇంత వయసు అయిపోయింది. ఇప్పుడు అవంతిక నేను కావాలనుకోవడం నా స్వార్థం. స్వార్థం ఏంటి బాస్? తనకు ఆ వయసు పట్టింపు ఉందో లేదో ఒకసారి అడిగితేగా తెలిసేది. తప్పుల్లోంచి తెలుసుకునే వయసు తంది, ఇది తప్పు అని చెప్పే వయసు నాది. అవంతిక నా మీద కోపంతో వెళ్ళిపోవడమే మంచిది, లేకపోతే నన్ను మర్చిపోలేదురా. అక్కాయ్, నీ కొడుకు వాడి గురించి తప్పితే ఎవ్వరి గురించి ఆలోచించడు. నువ్వు నీ గురించి తప్ప అందరి గురించి ఆలోచిస్తావు. ఏమైపోతావు అని భయంగా ఉంది అక్కాయ్. కానీ ఎప్పుడు ఏం జరిగినా ఈ తమ్ముడు ఉన్నాడని మర్చిపోకే. అబ్బే, ఏమిటా పిచ్చి మాటలు? త్వరలోనే మరో ముహూర్తం పెట్టబోతున్నా, నువ్వు వచ్చే. అక్క జాగ్రత్త. సరే మావయ్య. వస్తాను.
ఆ, నేను తీసుకొస్తా. పెళ్ళికి వస్తారులే. అవంతిక, ఒప్పందం ప్రకారం నీ ఆఖరి చెక్ తీసుకొచ్చాను. పనవగానే ఇచ్చేస్తా. గుడ్. డోంట్ వరీ, ఈ రోజుతో నీ పని అయిపోతుంది. రానా ఏ పాయసం చాలా చాలా బాగుంటుంది. బాగుంటుందా? ఏం పెట్టనా? ఓ రామ్మా. అమ్మా కొంచెం పెట్టనా? అమ్మా నీకు కాకరకాయ కావాలా? అవంతికకు పెట్టు. అవంతిక కాకరకాయ కావాలా? నానా 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 ఏంటి ఏంటి కాకరకాయ 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 గోలా? ఎవరికి ఇంకేం వండడం రాదా? కాకరకాయ చూడమ్మా, శామ్ నాన్నగారికి కాకరకాయ అంటే చాలా ఇష్టం. అందుకే ప్రతి ఆదివారం ఆయనే స్వయంగా కాకరకాయ వండేవారు. అందుకే ఇప్పుడు ఆదివారం కాకరకాయ వండామంటే ఆయన మాతో ఉన్నట్టు కూర్చున్నట్టు మాకేదో మా తృప్తి కోసం. పిచ్చి హారర్ సినిమా స్టోరీలా ఉంది. ఆ మనిషి ఎప్పుడో పోయాడు. నాకీ టార్చర్ ఎందుకు? ఎవరికి తెలుసు? ప్రతి ఆదివారం అది తినలేక చెప్పుకోలేక మీ సదాశివరావు గారు డైరెక్ట్ గా జంప్ అయ్యాడేమో. Stupid people. Bloody sentiments. రేపో మాపో ఈవిడ పోయాక మీరందరైనా ఆపుతారా? మీరు కూడా టార్చర్ చేస్తారా?